నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెడితే క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంపు ఆఫీస్ వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గురువారం నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన 2 టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్ద దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. ఒక 1072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో 402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో సిగాచి ఇండస్ట్రీస్, గ్రీన్ ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. 386 MOUలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్నాం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ నెలకొల్పేలా ప్రతి నెల సమీక్ష చేస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బుధవారం 212వ రోజు పాదయాత్ర ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వద్ద నుంచి ప్రారంభమైంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న నీలి మీడియా అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలి అని కోరుతూ సిఐడి వారి ద్వారా జగత్విఖ్యాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫు నుంచి కోర్టులో వ్యాజ్యం వేయించారు. దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యల్ని వక్రీకరించి అబద్ధాలని ప్రజలు నమ్మే విధంగా తన పిరికి సైన్యానికి ధైర్యాన్ని నూరిపోసేటువంటి మాత్ర కింద నీలి మీడియాలో, సాక్షి, దాని అనుబంధ మీడియాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈరోజు ఒక అబద్ధాన్ని ప్రచారం చేయిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా ఈరోజు వక్రీకరించేటువంటి సాహసానికి ఈ గ్యాంగ్ తెగించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సాక్షిలో చెప్తున్నారు, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీసీఐడి పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. చంద్రబాబుకు బెయిలు షరతులు విధించిన సుప్రీంకోర్టు. గతంలో ఎలాంటి షరతులు లేవని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించినటువంటి సుప్రీంకోర్టు. చంద్రబాబు బెయిల్ షరతులు పాటించాల్సిందే, వీళ్లే నిర్ణయిస్తున్నారు. బాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించొద్దు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటిపూట ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. 3100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ 14 జిల్లాలకు ట్రాన్స్మిషన్ కెపాసిటీని పెంచుతూ దాదాపుగా 28 సబ్స్టేషన్స్ను కొన్నింటిని ప్రారంభించడం, కొన్నింటిని శంకుస్థాపన చేయడం, దాదాపుగా 3099 కోట్ల రూపాయల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో నిజంగా మనసుకు సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే, మొన్న ఈ మధ్యనే ఈ మునక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ చింతూరు, విఆర్పురము, కూనవరము, ఏటిపాక ఆ గ్రామాలకు, ఆ మండలాలకు, విలీన మండలాలలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల, ఈ సబ్స్టేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏదైతే వాళ్లకు కరెంటు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన ఆ పరిస్థితులను కూడా ఆ రోజు మాట చెప్పడం, ఆ మాట ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణం వెంటనే చేయించడం, ఈరోజు దానిని ఆ జిల్లా ఆ ప్రాంత ప్రజలకు దాన్ని అంకితం చేస్తూ ఈరోజు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో మంచి కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల దాదాపుగా 12 సబ్స్టేషన్లు 620 కోట్ల రూపాయలతో 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే రకంగా 16 సబ్స్టేషన్లు 2479 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పదంలో నడిపించి వారి సామాజిక సాధికారతకు సీఎం జగన్ తోడ్పడిన వైనాన్ని వివరించడానికి వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గాల్లో జరిగిన యాత్రకు జనం నీరాజనాలు పలికారు. ఈ యాత్ర పార్వతీపురం, మన్యం జిల్లాలో కురుపాం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గాల్లో జరుగుతుంది. డ్వాక్రా మహిళలు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి మోసం చేయడం, దోచుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు. మహిళలు దాచుకున్న 2500 కోట్లను గజదొంగ జగన్ దోచుకున్నారన్నారు.
చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని నారా లోకేష్ తెలిపారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. పాడైపోయిన రోడ్లను బాగు చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. రాష్ట్ర యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహిళలు, యువతకు రక్షణ కల్పించే చర్యలను విస్తృతంగా చేపడతామని నారా లోకేష్ తెలిపారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహంపై ఐక్య పోరాటం పేరిట నిర్వహించిన సమావేశంలో బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల బీసీ విభాగాల నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా కొత్త వైద్య కళాశాలలో బీసీలకు సీట్లు రాకుండా చేసిందని రవీంద్ర విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన బీసీ భవనాలను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడతామని, త్వరలోనే బీసీల చైతన్య యాత్ర చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీసీ సంఘాలని కలిసి రావాలని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం లేదని, కుల వృత్తుల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో జరిగే తీర్మానాలను రాబోయే టీడీపీ, జనసేన ప్రభుత్వం నెరవేరుస్తుందని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అదే కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు, మహిళా తల్లులు అందరూ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు గుంటూరులో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 25 పార్లమెంట్లో అందరూ కూడా జనం పాపం ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు సయ్యద్ ముజీబ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన కేవలం టీడీపీ ఇన్ఛార్జ్ వల్లనే జరిగిందన్నారు. స్థానిక కార్పొరేట్ కు ముందుగానే సమాచారం ఇచ్చామని, కేవలం చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ కార్యక్రమంలో చేస్తున్నామన్నారు. ఈ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయాలనే మేము ప్రయత్నిస్తున్నామన్నారు. మేనిఫెస్టోను 1,00,000 కాపీలు ప్రింట్ చేయించి ప్రజలకు పంచుతున్నామని, మా ఇన్ఛార్జికు మాకు ఎలాంటి గొడవలు లేవన్నారు. మేము ఎక్కడా ప్రోటోకాల్ మిస్ చేయలేదని అన్నారు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాలనేదే మా ప్రయత్నం అన్నారు. దాదాపు 300 మంది కాల్ చేయడం జరిగింది. నాకు కాల్ చేసే దాంట్లో ఇప్పుడు ఈ 300 కాల్స్ ఏదైతే ఉన్నాయో దాని సారాంశం ఏంటంటే, మేము ఎందుకు 51వ వార్డు డివిజన్కి వెళ్ళేటప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్ భారతి గారికి, వారి సోదరుడు కోళ్ళ ప్రభాకర్ గారికి, స్థానికంగా ఉన్న పార్టీ ప్రెసిడెంట్ బాబురావు గారికి ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అనేది సారాంశం. ఈ జనాలకి కాలర్స్ చేశారు, వాళ్ళందరికీ వచ్చిన ఈ డౌట్ దేనివల్ల వచ్చిందంటే, నిన్న మన ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, అక్కడ జరిగిన సంఘటన కానివ్వండి, జనాల్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏదైతే వాళ్ళు చెప్పారో అది టోటల్గా అబద్ధం, అవాస్తవం. నిజ నిజాలు జనాలకు, ప్రజలందరికీ తెలియాలి, హైకమాండ్కి కూడా క్లియర్గా ఏం జరిగిందో తెలియాలనే ఉద్దేశంతో మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి, పార్టీ శ్రేణులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ పెట్టడం జరిగింది. గత 4-5 రోజులుగా వార్డుల వారీగా మేము చేస్తున్న కార్యక్రమం ఏంటి అంటే, ఇంటికి ప్రతి గడపకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.